ఇప్పుడు మహాకుంభ్ అంటే 144 ఇయర్స్ తర్వాత ఇట్లాంటి పవిత్రమైన దినం వచ్చింది. నెక్స్ట్ ఇదే మహాకుంభ్ ఎప్పుడు వస్తుందంటే 144 ఇయర్స్ తర్వాత చాలా మంది వేరే వేరే విధంగా కామెంట్లు చేస్తున్నారు. మహాకుంభులో కరెక్ట్ వ్యవస్థ లేదు, చాలా వరకు వేరే వేరే కామెంట్లు చేసే ఓలుకి నేను ఒక్కడే చెప్పిన. ఇవాళ నేను నా ఫ్యామిలీ ఎంబడి వస్తున్నాను. చూడండి, ఇది విఐపి ఘాట్ కూడా కాదు, నార్మల్ ఘాట్. అంటే నార్మల్ ప్రజలు ఎక్కడ స్నానం చేస్తారు అదే ప్లేస్లో నేను ఇవాళ ఉన్నాను. చాలా మంచి వ్యవస్థ యోగి ఆదిత్యనాథ్ గారు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి గారు చేసినారు. కరోడ్స్ ఆఫ్ పీపుల్, కరోడ్స్ ఆఫ్ హిందువులు వచ్చి ఇక్కడ స్నానం కూడా చేసుకుంటున్నారు. ఒక్క సైడు హిందువులు మేము ఈ పవిత్రమైన మహాకుంభలో వెళ్ళాలి, స్నానం చేసుకోవాలని ఒక మంచి ఆలోచన పెట్టుకొని ఇక్కడ హిందువులు వస్తున్నారు. ఇంకోవైపు కాంగ్రెస్ అధ్యక్షుడు ఖడ్గే గారు ఇంకోటి ఆయన ఏ విధంగా కామెంట్ చేసిందంటే మీరందరూ చూసినారు. స్నానం చేస్తే భోజనం వస్తుందా అంటే ఈ మహాకుంభకి భోజనంకి ఏం సంబంధం? అట్లాంటి సంబంధం ఏదైనా ఉందా? నేను కాంగ్రెస్ అధికారులకి, రాహుల్ గాంధీకి, సోనియా గాంధీకి, అదేవిధంగా ఖడ్గే గారికి అడుగుతున్నా, మీరు ప్రతి దాంట్లో రాజకీయం అంటే జనాలు అంటారు, అరే ఈ చేత కానీ కాంగ్రెస్ వాళ్ళు వేరే సబ్జెక్ట్ లేదు, ఈ మహాకుంభ పైన వీళ్ళు కామెంట్ చేస్తున్నారని కాంగ్రెస్ వాళ్ళ పైన నవ్వుతున్నారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి ఎట్లాంటి ప్రెసిడెంట్ వచ్చిండు, బుద్ధి లేని ప్రెసిడెంట్ వచ్చిందని కూడా జనాలు నవ్వుతున్నారు. ఖడ్గే గారు మీరు స్నానం చేస్తారా లేదా తెలియదు, రాహుల్ గాంధీ స్నానం చేస్తారా తెలియదు, సోనియా గాంధీ ఇక్కడ వచ్చి స్నానం చేస్తారా అది కూడా తెలియదు. కానీ హిందూ మనోభావాలకి దెబ్బతీసి అట్లాంటి మాటలు చెప్పకండి. లేకపోతే వచ్చే సమయంలో ఎక్కడైనా రాజకీయం జరిగితే, ఎక్కడైనా ఎలక్షన్ జరిగితే కాంగ్రెస్ ముక్త్ ఆల్రెడీ భారత్ అయిపోయింది, ఎక్కడ కూడా ఉండదు కాంగ్రెస్ గవర్నమెంట్. అది మీరు ఒక్క మాట యాద్ పెట్టుకోండి. అదేవిధంగా ఖడ్గే గారు మీరు చెప్పిన మాటలకి క్షమాపణ చెప్పాలని నేను మీకు కోరుతున్నాను. Right.